భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అందరూ చేస్తారు। అలాగే అరుణాచలేశ్వరుడి ఆలయానికి వెళ్ళి దర్శనము చేసుకుంటారు। కానీ చాలా మంది మిస్ అయ్యేది ఏమిటంటే అరుణాచల గిరిపైన 7 అద్భుత ప్రదేశాలు ఉన్నాయి। వాటిని చాలా మంది గమనించారు। కొంతమంది అయితే స్కందాశ్రమం, విరూపాక్ష గుహ ఈ రెండు చూసి వస్తుంటారు। అయితే అందరూ తప్పక చూడాల్సిన 7 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। తిరువన్నమలై వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం। మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కితే పైన మొదట స్కందాశ్రమం వస్తుంది। అది వచ్చేందుకు కొంచెం ముందు వ్యూ పాయింట్ ఉంటుంది। అక్కడ నిల్చుని చూస్తే అరుణాచలేశ్వరుడి ఆలయానికి సంబంధించిన ఏరియల్ వ్యూ కనిపిస్తుంది। చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది। అయితే మొదట వచ్చే స్కందాశ్రమం చాలా పవిత్రమైన ప్రదేశం। రమణ మహర్షి ఈ ఆశ్రమంలో 7 సంవత్సరాల పాటు అంటే 1915 నుండి 1922 వరకు ఉన్నారు। రమణ మహర్షి శిష్యుల్లో స్కందుడు అనే శిష్యుడు గురువు గారి సౌకర్యార్థం ఈ ఆశ్రమాన్ని సిద్ధం చేశారని చెప్తారు। అందుకే దీనికి స్కందాశ్రమం అనే పేరొచ్చింది। ఆ ఆశ్రమం పక్కనే ఉన్న గదిలో స్వామివారి తల్లిగారు పరమపదించిన ప్రదేశం ఉంటుంది। ఇక అదే స్కందాశ్రమం పక్కన ఉన్న గేటు నుండి కిందికి వెళ్ళగలిగితే అక్కడ ఉన్న జలపాతం దగ్గర రాతి మీద రమణ మహర్షి యొక్క హస్తముద్ర కనిపిస్తుంది। ఇదొకటి తప్పకుండా చూడాల్సిందే। మనం పూరి క్షేత్రానికి వెళ్తే కనుక చైతన్య మహాప్రభుల వారి 3 వేళ్ళు ఒక్కచోట ముద్ర ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా రమణ మహర్షికి సంబంధించిన హస్తముద్ర ఉంటుంది। ఇక్కడ ప్రతిరోజు గురువు విభూది పెట్టుకొని 3 వేళ్ళు అలా రాసేవారట। ఆ ముద్రే అక్కడ ఉన్నదని చెప్తారు। ఇక స్కందాశ్రమం నుండి కిందికి దిగితే అక్కడ కుడి చేతి వైపు విరూపాక్ష గుహ కనిపిస్తోంది। అక్కడ ధ్యానానికి యోగ్యమైన ప్రదేశమని ప్రశస్తి। అక్కడ విరూపాక్ష దేవుడని 14వ శతాబ్దంలో ఒక మహానుభావుడు ఉండేవాడట। ఆయన గుహై నమశివాయ అనే ఆయనకి శివుడు ఆయన అక్కడ తపస్సు చేసుకొని ఆఖరికి అక్కడే ఆయన శరీరాన్ని ఒక బూడిద కుప్ప కింద వదిలేశారట। అయితే ఈ భస్మాన్ని ఒక పెట్టెలో పెట్టి అక్కడ భద్రపరిచారట। ఆయన పేరు మీదే దీన్ని విరూపాక్ష గుహ అంటారు। అక్కడ రమణ మహర్షి 17 ఏళ్లు ఉన్నారు। రమణ మహర్షి చరిత్రలో దాదాపు 60% సంఘటనలు ఇక్కడే జరిగాయని చెబుతారు। తర్వాత చూడాల్సిన చూత గుహ ఆశ్రమం లేదా మ్యాంగో ట్రీ కేవ్ అంటుంటారు। విరూపాక్ష గుహకి ఎడమ వైపున ఇవి ఉంటుంది। ఇక్కడ మామిడి చెట్టు కింద ఉన్న గుహ ఉండి చల్లగా ఉండటంతో గురువు శిష్యులు అక్కడికి రమణ మహర్షిని తీసుకువచ్చేవారట। అది కూడా రమణ మహర్షి తపోశక్తితో నిండిన ప్రదేశం। ఎన్నో కీలక సంఘటనలు ఇక్కడే పురుడు పోసుకున్నాయని చెబుతారు। అక్షర మానమాల, కావ్యకంఠ గణపతి ముని చరిత్రలో కపాల భేదనం జరిగిందని సంఘటన ఉంటుంది। అది కూడా ఇక్కడ జరిగిందట। అలాగే అమ్మవారి మీద చెప్పిన ఉమా సహస్రం పేరిట రాసిన శ్లోకాలు, ఇంద్రాణి సప్తశతి వంటి ప్రఖ్యాత సంఘటనలను ఇక్కడ నుండే రాశారట। ఇక్కడ నుండి బయటకొచ్చి కొంచెం పైకి ఎక్కితే మలైపాల్ తీర్థం అని కనిపిస్తుంది। మలైపాలు అంటే చనుబాలు అని అర్థం। అక్కడి నుండి కొంచెం పైకెళితే గాయత్రి ఆలయం ఉంటుంది। అక్కడ నుండి ఇంకా పైకెళ్తే అక్కడ రెండో వ్యూ పాయింట్ వస్తుంది। అక్కడ నిల్చుంటే అన్ని 9 గోపురాలు కనిపిస్తాయి। అక్కడ నుండి ఇంకో 10 మెట్లు ఎక్కితే జటాస్వామి ఆలయం వస్తుంది। ఆయన్నే తమిళులు అందరూ షడై స్వామి అని పిలుస్తారు। ఈయన 47 ఏళ్లు ఇక్కడే తపస్సు చేసుకున్నారట। అక్కడ కొంతమంది సిద్ధులు ఇప్పటికీ తపస్సు చేస్తుంటారట। అలాగే బయట ఇంకో గదిలో ఆయన వాడిన వస్తువులు, కమండలం వంటివి ఉంటాయి। అవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు। ఆ తరువాత విరూపాక్ష గుహ నుండి ఇంకొంచెం కిందికి దిగితే మరో గుహ కనిపిస్తుంది। దీన్ని ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం అని పిలుస్తారు। ఈయన కొండపైన వటవృక్షం కింద 25 ఏళ్లు తపస్సు చేశారట। ఆయన ఉన్న ఇల్లే ఈ ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం। అక్కడ నుండి కిందికి దిగితే కుడివైపు గుహై నమశివాయ అని వస్తుంది। ఇక్కడ కన్నడ సాధువు ఒక ఆయన ఉండేవారట। ఆయన మొట్టమొదట శ్రీశైలంలో తపస్సు చేసుకొని అష్టశక్తుల్ని సొంతం చేసుకున్నారు। ఆయన చేతిలో ఒక చిన్న శివలింగం ఉండేదట। దాన్ని ఆయన తదేకంగా చూస్తూ కఠోర తపస్సు చేసేవారని వినతి।
అనంతరం శ్రీశైలం నుండి అరుణాచలం వచ్చి ఆ గుహలో తపస్సు చేశారట. చివరికి ఇదే గుహలోనే సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గుహలో ఒక శివలింగం కనిపించి పక్కనే అమ్మవారు కనిపిస్తుంది. ఆ శివలింగం ఆయన సజీవ సమాధి ఉందంట. అందుకే దీన్ని గుహై నమశివాయ అంటారు. ఈ ప్రాంతాలను చూసేందుకు ముఖ్యమైన గమనిక సైతం ఉంది. అరుణాచలం కొండపైకి వెళ్ళడానికి అటవీ శాఖ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. కార్తీక దీపం వంటి ప్రత్యేక సమయాల్లో కొండ ఎక్కడానికి అనుమతి ఉండకపోవచ్చు. కొండపై కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.